ముదుసలిని అయ్యాను. ఏదో పామరుడిని పనికి మాలని ఆలోచన వచ్చింది. ప్రభువుల దగ్గర విన్నవించుకున్నాను, నేను దాచుకోకూడదని. క్షమించండి స్వామి, నాకు అటువంటి కాదు కదా చెప్పు. చూసారా ఎక్కడ అని వచ్చేసాను. వాడు మహారాజే కూర్చున్నాడు. ఏం చేశాడు అయ్యాడు? నిస్వార్థంగా చేశాడు సేవ. ఆశించి చేయలేదా ప్రభు దగ్గర? ఒక సన్యాసి, ఒక సత్పురుషుడు అన్న భావం వాళ్ళలో ఏమీ లేదు. ఏదో స్వామి ఇక్కడ ఏదో చేసుకుంటున్నాడు, పాపం ఎవరూ లేరుగా, కాస్త వెళ్ళి అలా సేవ చేసుకుంటే పోలే అని అనుకున్నాడు. నిస్వార్థమైనటువంటి సేవ. ఆయన మహాచరుడని అనుకోలేదు, మహాసత్పురుషుడని అనుకోలేదు. వాడికి ఆ విషయాలలోనే అవగతం లేదు వాడికి ఏ విధంగానూ కూడా. కానీ అక్కడ సేవ చేసుకున్నాడు. తత్కారణంగా ఫలితం వచ్చింది. పూర్వజన్మ సుకృతము, ఆ జన్మలో ఉన్నటువంటి ఫలితము, ఈ రెండు కలిపి మరో జన్మలో వాడికి ఉత్తమమైన స్థితి వచ్చింది. ఆ స్థితిని సార్థకత చేసుకున్నాడు. జన్మను అద్భుతమైనటువంటి స్థితి. అది సత్పురుషుల యొక్క సాంగత్యం. అందుకని కోరుకున్నాడు, ప్రభువా వచ్చే జన్మలో నాకు ఆ జన్మ ఉన్నా కానీ నీ పాదములు యొక్క దర్శనం నాకు లభించాలి. అది వివేకం. తత్కారణంగా ఆయనకు మోక్షం వచ్చింది. ఇక మళ్ళీ జన్మ లేదు, ఇక చాలు మీ సేవ చేసుకుంటాను, ఇక నాకు ఏమొద్దు అని అనుకున్నాడు. అటువంటి స్థితిలో మనం పొందాలి. ఈరోజు 4 ఏళ్ళు లోపలికి వెళుతున్నాయని ఆనందపడిపోవటానికి లేదు. నా దగ్గర కోర్టులో ఉంది అని విర్రవీగిపోవటానికి లేదు. మరొకటి ఏదో ఉందని విర్రవీగిపోవటానికి లేదు. అంతర్యామి మహాశక్తి సంపన్నుడు. అటువంటి అంతర్యామిని ఆశ్రయించడం పూర్వజన్మ సుకృతం వల్ల. అంతర్యామిలో లయం అవ్వాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే ఇక్కడ ఉన్న కష్టాలు, ఇక్కడ ఉన్న సుఖాలు ఇవన్నీ అల్పములు ఆయన ముందు అన్న స్థితి, నిజస్థితి కలుగుతుంది. వాస్తవం ఏమిటో తెలుసుకోవడం ప్రయత్నం చేస్తాం. మిన్ను విరిసి మీద పడని చెక్కు చెదరకుండా ఉండు. నువ్వు ఎలా ఉండమన్నాడో దైవం అలా ఉండటం నేర్చుకో. నిన్ను దైవం ఎలా ఉంచాడో అలా ఉండటం నేర్చుకో. మన స్వామి ఏం చెప్పాడు మనకేం అవగాహన అవుతుంది? ఒరే ఇవన్నీ వస్తాయిరా, అవన్నీ వెళ్ళిపోతాయి, ఏమీ ఉండదు. నా గురువుకి 2 అణాలు ఇస్తే చి 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 అవన్నీ తుచ్చపు రాసులు రా, అవన్నీ వద్దు, నాకు శాశ్వతమనేవి కదా. ఆ 2 ఇచ్చాను, నేను ఇలా ఉన్నాను. మీరు కూడా తల్లికి తగ్గ బిడ్డలుగా ఉండండి. ఎంత అద్భుతమైనటువంటి స్థితిని కలుగ చేస్తున్నాడే మన స్వామి, మన ప్రభువు, మన గురువు, మన సద్గురువు. కాస్త మనసును అటువైపు మరలిస్తే తెలుస్తుంది, వాస్తవం ఏమిటో తెలుస్తుంది. దానికి సులభతరంగా అర్థం కావటానికి చిన్న ప్రయత్నం చేద్దాం, మీకు అర్థమయ్యే విధంగా. మనం జీవిస్తూ ఉన్నాం. మనం ఏమిటి? నేను ఎలా ఉన్నాను? నేను అహంభావినా, లేదు రాజసికంలో ఉన్నానా, తామసికంలో ఉన్నానా, సత్వగుణంలో ఉన్నానా? ఏమిటో నాకు తెలియటం లేదు. ఏ స్థితిలో ఉన్నాను నేను? నువ్వు అహంభావయ్యా, బాగా ఎక్కడుంది సార్ అహం? నాకు అంత అహం ఎలా ఉంది? నేను అన్ని వదులుకున్నానే. చాలా మంచివాడివి, లోపల వాడు చెప్తున్నాడు నేను చెడ్డవాడినే, కానీ నన్ను మంచివాడు అంటున్నాడు. ఇక్కడ ఇది యాక్సెప్ట్ చేస్తుంది. నువ్వు అహంకారివి, నేను అహంకారిని. ఎవరన్నారు? నాలో అహం ఎక్కడుంది? మీకేముంది అహం?
ఇక్కడ యాక్సెప్ట్ చేయటం. చాలా భగవంతుడులా వచ్చావయ్యా నువ్వు, భగవంతుడివే నువ్వు అని అంటున్నావు. ఏదో మీద సార్ ఏదో అలా వచ్చావు అలా అనుకున్నావు. ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే భగవంతుడిగా నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు, మంచివాడిగా నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు. అరే నువ్వు దుర్మార్గుడు రా, నువ్వు ఇట్లా చేసావు, నేను దుర్మార్గుడున్నా, వీడికి తెలుసు ఆడు దుర్మార్గుడు అని, కానీ వాడు యాక్సెప్ట్ చేయడు. మీకు అలా కనపడతామండి, మేము దుర్మార్గులు మేము కనపడుతున్నాం, మేము యాక్సెప్ట్ కానీ వారికి తెలుసు. దీనిని ఎలా వదిలించుకోవాలి? కారణం ఏమిటంటే మనసు అలాంటి వాడు, ఎంత ఘనస్థితిలో ఉన్నాడు అంటే అందుకే చెప్తాం, అసలు మీ మనసు కరగటం లేదేంటి అంటాం. మనసు కరగటం ఏమిటి? ఓ బండ రాయి మీరు ఏమి బండ రాయిని ఎలా నేను మనం ప్రశ్న వేసుకోలేము. మళ్ళీ ఏదో తిట్టారు అంటాం. అస్సలు మనసు కరెక్ట్లేదు ఏంటండి, ఇంత ఎలా చెప్పినా కూడా మీ మనసు అస్సలు కరెక్ట్లేదు, నన్ను ఏడ్పిస్తారు మీరు. అంటే వారి మనసు కరిగిపోయి ఏడుపు వచ్చేస్తుంది, వీరి మనసు కరెక్ట్ లేదు, ఏడుపు రావట్లేదు, కనస్థితిలో ఉంటున్నారు. అవతల వారు మనం చెప్తున్నాం ఏడుపు రావడానికి కారణం ఏమిటి? ఫ్రిక్షన్ స్టార్ట్ అయింది, అక్కడ ర్యాపిడ్ స్టార్ట్ అయింది, మనసు మీద ర్యాపిడ్ స్టార్ట్ అయింది. అది కరిగితల కరగకపోవటానికి కారణం వల్ల కంటి నీరు వస్తుంది. ఎలా అంటే 3 స్థితులు మనిషికి 3 స్థితులు ఉంటాయి. తామసిక స్థితి అంటాం, రాజక స్థితి అంటాం, లేదా సత్వ స్థితి అంటున్నాం. దాన్ని త్రిగుణాలు అంటున్నాం. ఓకే, ఇవన్నీ ఒక శాస్త్రాలకు సంబంధించింది, మనకి ఏ విధంగానూ అవగతం కావటం లేదు. సరే చూద్దాం. ఘనస్థితి అందాం, ద్రవస్థితి అందాం, వాయుస్థితి అందాం. ఈ 3 అర్థం అవుతాయిగా, చాలా సులభతరంగా అర్థమవుతుంది. ఘనస్థితి అంటున్నాము, ద్రవస్థితి అంటున్నాము, వాయుస్థితి అంటున్నాము. సరే, ఘనస్థితి మీరు మహాగనులండి. నేను చాలా గనుణ్ణి, నేను చాలా గట్టివాడిని. మీరు బండరాయండి, నేను బండరాయని కాదు, యాక్సెప్ట్ చేస్తాను. ఎస్, నేను గట్టికోండి. అహంభావం ఎలాగంటే ఈ అహంభావం ఎలాగో అవగతం అవుతుంది. ఘనస్థితిలో ఉన్నదాన్ని మనం ఒక నీరును తీసుకుందాం. నీరుకు 3 స్థితులు ఉన్నాయి, మనకి ఎలాగుంటున్నాయో ప్రతి పదార్థానికి అలాగే ఉంటాయి. ఒక నీరును తీసుకుందాం. నీరుని ఒక ఘనస్థితి, నీరులా ఉంది, ఇది ద్రవస్థితి. నీరు ఆవిరిలా ఉంది, వాయుస్థితి. ఇక్కడ ఘనస్థితిగా దీన్ని తీసుకుంటే దీన్ని ఐస్ బ్లాక్ తీసుకుందాం, ఐస్ గడ్డ కదా, మంచుగడ్డ తీసుకున్నాం. ఇది ఘనస్థితి. నీరు ద్రవస్థితి, ఆవిరి వాయుస్థితి. ఇక్కడ తామసం, రాజసికం, సత్వకం, ఈ 3 గుణాలు ఎలా పెట్టుకుందాం? ఇక్కడ ఐస్ బ్లాక్ గా ఉంది, అంటే ఈ మంచుగడ్డలా ఉంది, దీని ఇక్కడ ఉంది. దీనిని ఇంకో ఐస్ గడ్డను తీసుకొచ్చాం, ఈ 2 పక్కన పెట్టాం. 2 ఐస్ గడ్డలను తీసుకొచ్చి పక్కన పెట్టాం. వీటిని మీరు ఏదో కలిసిపోండి అంటున్నాం. వీటిని కలుస్తాయా? రెండింటి మధ్యలో పెట్టేసేలాగా కలవటం. కలుస్తాయా 2 ఐస్ గడ్డలు? కాదు. ఈ 2 ఐస్ గడ్డలు ఎంత గట్టిగా పెట్టా కలవట్లేదు. సరే, ఇది ఎలాగుంది? ఐస్ గడ్డని మనం అలా వెళ్తుంది, మీద పడింది ఐస్ బ్లాక్, అక్కడ పెట్టి 2 కలుస్తాయి. అట్లాగే ఎంత టేబుల్ పెట్టాము, ఇది ఏం చేసిందంటే మనం వెళ్తుంటే దీని మీద పడింది, మన మీద ఏముంది ఐస్ గడ్డ అని మీద పడేసుకున్నాం అనుకుందాం. ఏమైంది? గాయం అవుతుంది, లేదంటే కాలేదు. ఘనస్థితిలో ఉంది, మీద పడగానే గాయమైంది లేదా కాలేదు, ఏదైనా సంబంధించి మొత్తం డిస్ట్రాయ్ అయింది. ఈ 2 గంటలు కలవటం లేదు. ఇంత ఘనస్థితిని మీద పడేస్తే గాయమైంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ద్రవస్థితిలో ఉంది. ఇక 2 బకెట్లో నీళ్లు పెట్టాం. ఒకటి గంగ నుంచి తీసుకొచ్చాము, ఇంకొకటి గోదావరి నుంచి తీసుకొచ్చాము.
ఓకే, ఈ రెండింటిని దగ్గర పెట్టుకుని ఓ దాంట్లో ఒకటి పోసేసాం. ఏమండో ఇది గంగా నది, ఇది గోదావరి నది అండి, రెండు అని చూపిస్తున్నాం. అలాగా అని అనుకున్నాం. ఈ రెండు కలిసిపోండి వెళ్ళి అంటే రెండింటిలో కలిపిస్తాం, కలిసిపోయి ఏది గంగా ఏది గోదావరి. ఈ నీళ్ళని డ్రైర్ మీద పోసుకున్నాం, ఏమి అవ్వట్లేదు మనకు. ఆ రెండు ఐస్ గడ్డలు, ఈ రెండు బకెట్లో నీళ్ళే ఐస్ గడ్డలు అయినాయి. ఆ ఐస్ గడ్డలు ద్రవ స్థితిలో తీసుకొస్తే మీద పోస్తే ఏమవట్లా, గడ్డగా మీద పడితే గాయమయ్యింది. ఆ రెండు కలవబట్టే కలవటం లేదు అవి. ఈ రెండింటిని ద్రవ స్థితిలో తీసుకొచ్చిన తర్వాత రెండు కలిపితే కలిసిపోయినాయి, మీద పడిన సమస్య లేదు. ఇక ఘనస్థితి నుంచి లో ఉన్నటువంటి విషయాలు ఎలా ఉంటాయో ఆలోచన చేసుకో. అహంకారపూరితమైనటువంటి భావం ఎంత అంటే, నేను ఎవరితో కలవను, వాడి దగ్గర డబ్బు ఉంటుంది వాడికి, లేకపోతే అహంకారం ఇంకో ఏదో కీర్తి ఇవన్నీ ఉంటుంటాయి. ముడిసిపెట్టి కూర్చుంటాం, ఆ కులం కాదు వాడు, నా బంధువు కాదు వాడు, వాళ్ళు కాదు, నా ప్రాంతం కాదు, ఏ కాదు ఈ కాదు, ఎవరితో కలవకుండా కూర్చుంటాం. అహంభావతనం కొత్త ఒకటి మిక్స్ అయిపోవాలి. వాడితో కాస్త ఫ్రిక్షన్ పెట్టుకుంటే తీసేస్తారు, దెబ్బ కొట్టేస్తారు. చాలా కఠినతరంగా ఉంటారు ఈ ఘన స్థితిలో ఉన్నటువంటి. అంటే నీ మనసు అలాంటిది, నీ మనసుని ద్రవస్థితిలోకి తీసుకురా. నీ ప్రయత్నం చేయి. నువ్వు ప్రయత్నం చేయకుండా నీలో ఫ్రిక్షన్ డెవలప్ చేసుకో, నీకు రాపిడి తెచ్చుకో. రాపిడి తెచ్చుకోగా నువ్వు కరగటం మొదలు పెడతావు. నిన్ను ఎవడో వచ్చి కరగడు, ఉత్తరది ఆత్మనాత్మానం, ఎవడి వాడే ఉత్తరించుకోవాలి. అర్జున, నిన్ను నువ్వే ఉత్తరించుకోవాలి, నీవే ప్రయత్నం చేయాలి. నీ మనసు బుద్ధి నేను ఇవ్వటంలో నాకు ప్రయత్నం చేయి, ఇవ్వటానికి ప్రయత్నం చేయి. ఇచ్చేది ఎందుకు ఇస్తున్నాను, దేనికి ఇవ్వాలి అన్న దాంతో నీకు సంబంధం లేదు. ఇవ్వాలని అడిగాడు, ఇవ్వటానికి రా. కృష్ణుడు కర్ణుడు ఉన్నాడు, దానకర్ణుడు అంటాడు. కర్ణుడు అనగానే దానం అబ్బా చాలా గొప్పవాడు. కర్ణుడు బంగారు గిన్నెలో సుగంధ ద్రవ్యాలన్నింటినీ కలుపుకుని చక్కగా బంగారు గిన్నెలో పెట్టుకుని చక్కగా ఉదయం మంచిగా మర్దన చేసుకుంటున్నాడు. ఆ సుగంధ ద్రవ్యాలన్నింటినీ తీసుకుని శరీరానికి మర్దన చేసుకుంటూ ఉండగా కృష్ణుడు వచ్చాడు. వచ్చి చూసి, ఆహా కదా చాలా బాగుంది గిన్నె, ఎంత బాగుందో గిన్నె అన్నాడు. నేనైతే ఏమనుకుంటాను, ఈ గిన్నె మీద కళ్ళాడు పని అనవసరం బంగారు కింద పెట్టి కూర్చొని దీన్ని జాగ్రత్తగా చూసుకుంటే ద్వారా అయిపోతుంది. ముందు వచ్చేమాట జనరల్గా ఏదైనా సరే బాగుంది అనగానే బాగుంది కదండి, సూపర్ కదా, అప్పటివరకు కింద ఉన్న తీసుకొచ్చి లోపల జేబులు పెట్టేసి సూపర్ చాలా బాగుంది ఇది, అటువంటి ఎత్తుకుపోతుంది. ఘనస్థితి బాగుంది కదా, ఓకే తీసుకోండి అంటావా? కర్ణుడు ఏమన్నాడు, బాగుందా బావా తీసుకో ఇదిగో. అదేంటయ్యా ఎడం చేతులు ఇస్తున్నావు, కుడి చేత నీవు. ఎడం చేతి నుంచి కుడి చేతిలోకి వచ్చేటప్పుడు నా గుణం మారిపోవచ్చు. గుణాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. ఎడం చేతి నుంచి కుడి చేతిలోకి వచ్చేటప్పటికి గుణం మారిపోవచ్చు. తీసుకో బాబా. వాస్తవం ఇక్కడ ఉన్నటువంటి ఏ ఆర్గాన్, ఇక్కడ ఉన్నటువంటి ఆర్గాన్ ఈ క్షణంలో మనం ఏదో చేయాలని అనుకుంటుంటాం, మరు క్షణంలో చాలే ఇంకెంతకంతగా అక్కర్లేదు సరిపోద్ది. ఇక్కడికి క్షణకాలంలో మారిపోతాయి ఆలోచన. ఇవన్నీ ఘన స్థితిలో ఉన్నటువంటి వారి విషయం వస్తుంది. అంటే ఎలా మరి ఆ ఘన స్థితిని ద్రవ స్థితిలో తీసుకురావాలంటే ఎట్లా? అందుకే సత్సంగాలు పెట్టుకున్నది. అందుకే ఆది శంకరాచార్యుల వారు ఆయన చెప్పింది అందుకనే ఇక్కడికి సత్సంగత్వమే నిస్సంగత్వము. 7 సంవత్సరాల ప్రాయంలో అద్భుతమైనటువంటి స్థితి పొందినటువంటి వాడు.
జగద్గురు శంకరాచార్యులు వారు 16 ఏళ్ల ప్రాయంలోనే మొత్తం వేదాంగాలన్నింటి పరిశీలన చేసి గ్రంథాలు రచించడం మొదలుపెట్టాడు ఆయన. ఇంకొక 16 సంవత్సరాల్లో శరీరాన్ని విడిచి వెళ్ళిపోయారు. మొత్తం అవని అంతా తిరిగి చుట్టుముట్టి వచ్చారు. తీర్థక్షేత్రాలన్నింటినీ, అడిగిపోయిన దేవాలయాలన్నింటినీ కూడా ఆయన పునరుద్ధరింపజేశాడు. ఎక్కడ ఉగ్ర రూపంలో ఉన్నటువంటి శక్తులన్నింటినీ కూడా శాంతింపజేసి శ్రీశిఖరాలు పెట్టించేటువంటి వాడు. అష్టాదశ శక్తి పీఠాలన్నింటినీ కూడా దర్శనం చేసి శ్రీచక్రాలు పెట్టించుకుంటున్నాం. శక్తి స్వరూపిణి జగన్మాత, నువ్వు ప్రజలంతా ఉద్ధరించాలమ్మా. నువ్వు శాంతించాలి, శాంతించాలి, శాంతించాలి. ఉగ్రత్వాన్ని అంతటి తీసి శ్రీచక్రాలు అక్కడ స్థాపన చేసుకునేటువంటి వాడు. అద్భుతమైనటువంటి విషయం. మనం 32 సంవత్సరాలు దాటి వచ్చేసాము. దరిదాపుకి సృష్టిలోకి వెళ్ళిపోతున్నట్టున్నాయే, కానీ తెలుసుకున్నది శూన్యమాయే, కానీ తెలుసుకున్నది చాలా ఎక్కువ అని మనం పెద్దవేయకపోతుంది. ఇక్కడ విషయం నాకు కాస్త వచ్చిందంటే అబ్బో నాకు చాలా వచ్చేసిందని చాలా, నాకు నేను గురువుని అయిపోవాలి, నేను మీరు అంత దండాలు పెట్టలేదు. నాకు నేను ఇంత పని చేస్తున్నాను, ఎవడో కీర్తించలేంటి? ఏ విషయంలోనే సరే కాస్త కాస్త కొంచెం ప్రావీణ్యం సంపాదించామంటే వచ్చేస్తుంది. ఎంత కూడా ఘనస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ విషయంలో ఎలా మరి పూర్వజన సుకృతం వల్ల ఏదైనా ఉన్నట్టయితే కాస్త ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. ఎట్లా ఏర్పడుతుంది అంటే భగవంతుడే సృష్టిస్తూ ఉంటాడు. వీడి పూర్వజన్మలో మంచివాడే, ఈ జన్మలో సాన్నిధ్యం వాళ్ళు ఇట్లా తయారయ్యాడు. ఆ పూర్వజన్మలో ఉన్నటువంటి దైవిష్టిక స్థితి ఇక్కడ వచ్చేటప్పటికీ ఈ ఇంద్రియాల యొక్క శక్తి, దీని యొక్క విషయవాసనల వల్ల చెడ్డ సాహిత్యంలోకి వెళ్ళిపోవటం, దీని నుంచి ఫ్రిక్షన్ స్టార్ట్ చేస్తారు. అందుకే ఎన్ని కష్టాలు పెట్టేస్తున్నాడో భగవంతుడు, అమ్మ బాబా ఇన్ని కష్టాలు పెట్టేస్తున్నాడు, భగవాడు కూడా కట్టకూడదు, ఇన్ని కష్టాలు పెట్టేస్తున్నాడు అన్నది. ఆయన ఏది పెట్టాడు. ఏ తల్లి ఏ తండ్రి పిల్లాడిని చంపేయాలని ప్రయత్నం చేయదు. తను తినకపోయినా తన పిల్లాడికి పెట్టాలని అనుకుంటుంది. మన స్వామి, మన ప్రభు, మన సద్గురు మన కోసం అలాగే ఆలోచన చేస్తాడు. 1 గంట సేపు సత్సంగంలో, 1 అరగంట సేపు పూజా కార్యక్రమంలో, 1 అరగంట సేపు హారతిలో, ఇంకో అరగంట సేపు ఇతరమైనటువంటి క్రతువుల్లో మన మనసుని ఇక్కడ కేంద్రీకృతం చేయటం వల్ల, మన శరీరాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల మనలో ఉన్నటువంటి జీవధాతువులన్నీ యాక్టివేట్ అయ్యి సత్వగుణం వైపు ప్రయాణం చేద్దాం అని పరుగులెట్టించడానికి ఉపయోగపడే మహత్తరమైనటువంటి యజ్ఞం ఇది, మహాయజ్ఞం ఇది. సత్సంగత్వమే నిస్సంగత్వము అన్నదానికి విషయమైన దానికి మన సాయి హారలో కూడా దాన్ని విపులీకరించి రాస్తుంది. దాదాపు 12 సంవత్సరాల క్రితమే ఆర్టికల్ని పంపించాం. దాంట్లో యాక్టివేట్ చేయాలి, జీవధాతువులన్నింటినీ యాక్టివేట్ చేయాలి. ఎడమ చెయ్యేమి, కుడి చెయ్యేమి. కుడి చేతిలో ఉన్నటువంటి కొన్ని జీవధాతులు ప్రయాణం చేస్తున్నాయి, ఎడమ చేతిలో ఉన్నటువంటి జీవధాతులు ప్రయాణం చేస్తున్నాయి. ఇక్కడి నుంచి ఇవ్వాలని అనుకున్నాం, ఇచ్చేసేసాడు. దీన్ని ఇలా వెళ్తాం, ఇచ్చేసాడు. ఎవరికి ఇస్తున్నాడు? ఎవరైనా జగద్గురు. నేను రానండి, నేను ఎట్టాగా ఉంటాను, నేను మారనండి, నా బిజినెంతే, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటూ ఉంటాం. మన కుటుంబ విషయాల్లో కానీ మరొకటి కానీ, లేకపోతే మరొక మన వృత్తుల్లో కానీ, నా పనిదే నేను చేయను, ఆ పని నేను చేయను. చెయ్యకపోతే ఎలా చేయించాలో యజమానికి తెలుసు. ఇక్కడ భౌతికం, ప్రాపంచికం, కానీ ఆ యజమానికి కూడా తెలుసు. ఆ యజమాని ఎలా మనల్ని సంస్కరింపచేసి వీటి జన్మలు పొరగలు ఎత్తించి ఎలా చదివించాలో కూడా ఆయనకు తెలుసు. అప్పుడు ఫ్రిక్షన్ స్టార్ట్ చేస్తాడు. అంటే ఇప్పుడు వేడి పుట్టిస్తాడు. వేడి పుట్టకపోతే ఇది అవ్వదు కదా, ఇది ద్రవస్థితిలో రావాలిగా. కొట్టాలి, తిట్టాలి, రకరకాల కింద పడేసేయాలి, మీద నుంచి వాహనాలు వెళ్ళిపోవాలి, లేకపోతే పోలీసు వాళ్ళు వచ్చి 4 తన్నాలి, లేకపోతే ఇరిగింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళు నానా రకాల ఏ విధంగా చేసేసేయాలి. ఇదన్నీ ఇప్పుడు వస్తే సమ్ టైం. ఎందుకంటే రోజులన్నీ మనవి కావు. ఇప్పుడు చక్కగా నడిపోతుంది కదా అని అనుకుంటే ఆనందపడిపోయావా, టప్పని పడిపోతావు. క్షణ ఆత్మ వికాసానికి ఏర్పాటు పడిన మీ జీవిత లక్ష్యంగా చేసుకో. మన గురువులు చెప్తుంది
గులాబ్ పూలు బ్రహ్మాండం పూసేస్తున్నాయని మాట్లాడుకోరుకుంటే మళ్ళీ 10 రోజుల్లో కలుపు మొక్కలు వచ్చేస్తాయి, చీడ వచ్చేస్తుంది, పట్టేస్తాయి. ఈ నన్నింటిని పోగొట్టుకోవాలంటే మళ్ళీ ఎంత టైం పడుతుందో. ఆషామాషి కాదు, సత్సంగం అంటే ఆషామాషి కాదు అనేది తెలుసుకోవాలి. చాలా చాలా సులభతరంగా తెలుసుకోవాలి. కష్టతరంగా తెలుసుకోవడానికి కాదు, సులభతరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏ స్థితికి మనం వెళ్ళాలి, ఏది సాధించాలి, ఎవరినో సాధించడం కోసం, మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసమే. ఇవన్నీ కలిసి కూడా అన్ని వరాలు పొందాడు. మొత్తం రాజ్యాలన్నింటి కొలగొట్టేశాడు. ఇంద్రుని 3 చెరువు నీళ్ళు తాకిచ్చేసేసాడు. వాడి ప్రహ్లాదుని పుట్టాడు. ఇన్ని రాజ్యాలు కూడా ఉండేవాడు, ఇన్ని రాజ్యాలు. ఇంత మందిని నువ్వు ఓడించేశావు, కానీ నిన్ను నువ్వు ఓడించుకోలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. చరిత్ర చూస్తున్నాం. గత 8 సంవత్సరాల క్రితం ఉన్న చరిత్ర మనం ఏంటో చూసాం. ఒక రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాడి యొక్క గతి ఎటాగా అయిపోయిందో మనం చూస్తున్నాం. ఏ చెట్టుకి అంతా కాదు, ఏ చెట్టుకి అంత కష్టం ఉంటుంది, ఏ మొక్కకి అంత కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని మనమైతే తెచ్చుకోవాలి. ఆ మహనీయుడి యొక్క కృపా కటాక్షించేదాన్ని చక్కగా నడుతుంది. ఆ నడుకలో, ఆ ప్రయాణంలో మనం చక్కగా ఆనందకరంగా ముందుకు సాగిపోతూ ఉండాలి. ద్రవస్థితిలోకి మనం వెళ్ళాలి. ఘనస్థితిలోనే ఉన్నాము అనే రూఢి అవుతుంది ఇక్కడ విషయం. కనుక ద్రవస్థితిలో మనం వెళ్ళాలి. ద్రవస్థితిలోకి వెళ్ళాలని ఇటువంటి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలం కాకుండా ముందుకు ప్రవేశించడం కోసం ప్రభు యొక్క స్వామి యొక్క కృప కటాక్షాన్ని మనం పొందాలి. ఆయన ఏది క్రియేట్ చేయటం లేదు, నువ్వే ఘనంగా ఉన్నావు. దాన్ని కలిగించుకోవడానికి కావలసినటువంటి ఉపకరణాలన్నీ నేను ఇచ్చాను ఇక్కడ. అందుకే నామస్మరణ మనం చేస్తూ ఉంటాం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. విష్ణు సహస్రనామం జపం, విష్ణు విశ్వం విష్ణు అంతా మనం మొదలు పెట్టుకుంటాం. చక్కగా చేసుకుంటూ ఉంటాం, హారతి పాడుతున్నాం. ఇవన్నీ దేనికి ఫ్రిక్షన్ క్రియేట్ చేస్తున్నాం. మన యొక్క ఇంద్రియాలను పటుత్వాన్ని, ఇంద్రియాలన్నీ కూడా గణస్థితిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటి యొక్క విశ్వాసాలన్నీ కూడా గణస్థితిలో ఉన్నాయి. ఆలోచనలన్నీ గణస్థితిలో ఉన్నాయి. దాన్ని ఫలాఫంచలు చేయడం కోసం ఇవన్నీ మనం చేస్తూ ఓ సేవా కార్యక్రమం చేస్తున్నాం, ఓ చీపురు పెట్టి మనం ఊడుతున్నాం, లేకపోతే ఇంకోటి మరొకటి చేస్తున్నాం, ఇంకోటి పుష్పాలు అందిస్తున్నాం, ఇంకోటి అందిస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం, ఏదో ఒకటి చేస్తున్నాం. సేవ అంతా కూడా ప్రభు యొక్క సంప్రీతి కోసం చేస్తున్నాం. ప్రభుని మెప్పించడం కోసం మనం చేస్తున్నాం. ఏ ఒక్కరిని మెప్పించడం కోసం. ఆ మెప్పించడం వల్ల మనం పునీతులం అవుతున్నాం. మనకి అవకాశం ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి స్థితి కదా మన యొక్క గురువు సద్గురు షిరిడి సాయినాథుడు వారు. ఈ అవకాశాన్ని ఇచ్చి మనం సంస్కారం చేస్తున్నాడే, ఆయన చందాన్ని మనం చేస్తున్నాం. ఆయన రాధాకృష్ణ అంత జిల్లా జడ్జి కూతురు వచ్చి అక్కడ కూర్చొని ఎందుకు చేసుకోగలిగింది? మహోత్సవం తన యొక్క ఉన్నటువంటి ఆస్తి అంతటినీ కూడా తెగ నమ్ముకుని అక్కడ ఎందుకు కూర్చొని ఆయన చేసుకుంటూ కూర్చొని ఉన్నాడు. హర్షితరావు దీక్షిత లాంటి వాడు కోట్ల రూపాయలు ఆ రోజులు సంపాదించినటువంటి వాడు మత ఈశ్వరను మాత్రంగా తీసి కుటుంబాన్ని అంతటినీ వదిలి ఆయన పదాక్రాంతిని ఇవ్వగలిగాడు. బూటీ కానీ, దాదాసాహెబ్ ఖబర్డే కానీ, నానాసాహెబ్ చందోర్కర్ కానీ, మన సంస్కారాలన్నింటినీ కూడా వ్యవస్థకు తెచ్చుకోవడం అంటే అంచెల మనం చేసుకోవటం ఒకటి. అందుకే దీని ఏం చెప్తారంటే దైవికము పౌరుషము అంటారు. దైవికం అనేది ప్రతి జన్మలో ఉన్నది, ఇప్పుడు ఉన్నది పౌరుషం. ఈ రెండు జరగటం వల్ల ఏమవుతుంది? అదృష్టము అంటాం. మనకు కలుగుతుంది. మనం వేసిన అడుగుల్లా కదా ఫలిస్తుంది అంటే కారణం దైవికం. పూర్వ జన్మలో ఉన్నటువంటి దైవికం ఉంది, ఇప్పుడు దాంట్లో పౌరుషం ఉంది, ప్రయత్నం ఉంది. నువ్వు ద్రవస్థితిలోకి వచ్చావు, ఈ రెండింటిని మిళితం చేసుకుంటున్నావు. నువ్వు వేసే ప్రతి అడుగులు కూడా బంగారు పడిగావు, పెడుతుంటావు. నీకు జయమే. ఈ ప్రయత్నం ఏమది? గురుద్వారానికి వస్తుంది ప్రయత్నం. ఆయన సహకారంతో ఉంటుంటుంది, ముందుకు వెళ్ళిపోతుంది. మధ్యలో ఆగదు, వేరు తిరగదు. సాయం దేవుడు చెప్పింది తీసుకురా, చలికి తట్టుకోలేకపోతున్నాను, నిప్పు పట్టుకురా, వెనక్కు తిరిగి చూడదు, వెళ్ళు, తీసుకురా, లక్ష్యం మీద దృష్టి పెట్టావు. 2 పావులు చెయ్యా కథ చెప్పుకుంటాం. కథ అనేది 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. కథ అంతరార్థం ఏంటో గ్రహించాలి, ప్రయత్నం చేయాలి. అలా చేయటం వల్ల శిష్యులు ఒకటి ఎలా కూర్చొని ఇక్కడ సాయి దేవుడు ఆయనకి అలా తామర పుష్పం ఎలా వచ్చింది? ఆ తామర పువ్వు దాన్ని మనం ఈ సృష్టి ఉన్నంత వరకు చదువుకుంటూనే ఉంటామని
ద్రవ స్థితిలోకి వచ్చాము. ద్రవ స్థితికి రాకపోతే ఎలా పెడతాడో కూడా చెప్తూనే ఉన్నాము. ద్రవ స్థితికి మనం రాలేకపోతే వీడు ద్రవం ఎలా వీడు ముందు వస్తాడు, వాడు తర్వాత వస్తాడు. వీడు ముందు వచ్చేసాడు, అయిపోయింది కరెక్ట్, ద్రవంలోకి వచ్చేసి ఈ ద్రవం నుంచి వాయులోకి వెళ్ళిపోవాలి, డ్రర్ తీసుకెళ్ళి అక్కడి నుంచి అక్కడ కూర్చోబెడతాడు. వాయు స్థితికి అవ్వాలంటే ఎంత మంట పెట్టాలి కింద, అంత మంట పెడితే ఆవిరి వచ్చి ఆవిరి అందరినీ ఆ వాయులో కలిసిపోయి అలా వెళ్ళిపోవాలి. కొన్ని వేల పిడకలు పెట్టి కాలుస్తున్నా సరే చెక్కు చెదరకుండా ఉండాలిరా. ఇవన్నీ కష్టాలు ఈశ్వర్ మాత్రంగా ఉంటాయి. ద్రవస్థితిలోకి వచ్చేసిన తర్వాత ఇవన్నీ సామాన్యంగా ఉంటాయి, మనకి సహజంగా ఉంటాయి. ఏమీ లేవు, కష్టాలు ఏమన్నాయి దీనికి, ఏమీ లేదు. ఒక గృహోత్సవం చేయడం కష్టమా, ఓ దత్తగీతోత్సవం చేయడం కష్టమా, ఓ సత్సంగాన్ని నడపడం కష్టమా? కష్టం. కానీ అందులో 1, 2, 3 సంవత్సరాలు కష్టం, ఆ తర్వాత ఏమీ కష్టం అంతే. సంసారం పెట్టినాడు అయ్యో ఎలాగో ఏమిటో ఏమీ ఉండవు మనకి. ఓ ఇల్లు తీసుకుని కూర్చొని ఉన్నాం, ఏం చేయాలో అర్థం కాదు. ఒకరు మొక్కలు చూసుకోవడం కూర్చోవాలి. ఆ తర్వాత కొంచెం ఏర్పాటు చేసుకున్నాం, తర్వాత కొంచెం పెట్టాం, అమ్మాయి అప్పుడు అన్నీ ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా అంత ఫర్నిచర్ వెలికి కొనుక్కోవచ్చు. కారణం ఇప్పుడప్పుడు ఇల్లు తీసుకుని సంసారం పెట్టినప్పుడు కష్టం ఎలాగుందో, ఇప్పుడు పిల్లల్ని కన్నారు, ఎన్ని చూసుకొచ్చారు, పిల్లలు పెళ్లి చేస్తున్నారు, ఇప్పుడు కూడా అదే కష్టాల్లో ఉన్నాయి. కానీ పాత కష్టాలంతా లేవు, ఈ కష్టాలకు వేరు. ఈ కష్టాన్ని కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటాం, అవి కూడా మనం చూస్తుంటుంటాం. కారణం ఆయన ఉన్నాడు. అవి అన్నీ నడిచిపోయి నాకు ఇంకెక్కడ నాకు కుదరట్లేదు, నాకు ఏం పని ఏం లేదు, అక్కడికి నాకు ఎక్కడ ఉంటుంది, ఎన్ని 3 పనులు ఉన్నాయి, ఎన్ని చూసుకోవాలి, కుదరదండి. ఎప్పుడో దండం పెట్టుకోవడం కావాలంటే అని అనుకో, అలా పెట్టి పడ్డాను. ప్రశ్నలే దాన్ని we can't express in words, in sentence, in story. ఎలా పడుతున్నాం, ఎలా మళ్ళీ పైకి వచ్చాము అని చెప్పటానికి దాని మాటల్లో చెప్పలేము, అనుభూతిని చెప్పలేము, కష్టాన్ని వర్ణించలేము. దైవికం ఇచ్చిన కష్టాలు ఎలా ఉంటాయి అంటే అది పెడితే కానీ మనం రాలేవు. అంత ఈజీగా మళ్ళీ పైకి రావాలి, సునాయాసంగా రావాలి. చిన్నాను వచ్చేసి అంటే ఎట్లా రావాలి, దానికి ఎంత కష్టపడాలిరా. నా గురువు నన్ను 6 గంటల పాటు కట్టి బావిలో పడేసేసాడు. మొదట కష్టం అనిపించింది, ఆ తర్వాత సులభతరం అనిపించింది. ఆ తర్వాత ఎలా ఉన్నావు, బ్రహ్మానందంలో తేలియాడుతున్నాను స్వామి. అరణి పైన ఉప్పని అరే ఎంగిరి పళ్ళు తగ్గుతారా వేతవా, తాగొద్దు. అమ్మో ఆగద్దు, కష్టమైపోయి చాలా కష్టంగా ఉంది. తాగాడు, మరి ఇంకోటి తాగాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు. తర్వాత ఏమయ్యాడు, పడ్డాడు. వాడు ప్రయత్నం చేస్తున్నాడు, ఘనస్థితి నుంచి ద్రవస్థితిలో రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో ఇంకా బాగా దృఢమైపోయాడు. అయిపోయిన తర్వాత తీసి టబేలు పడ్డాడు, లోపల పడ్డాడు. పడ్డ తర్వాత చూచి ఇంటికి సేవ చేసుకున్నాను అనుకున్నాడా, ఏమీ లేదు. గురునామస్మరణ వదలేదు. ఆ పాదాలు ఈ పాదాలు మనమైతే మొత్తం అన్ని అష్టోత్తరం చేసి చెప్పుకుంటూ వచ్చేస్తాం. మొదటి నుంచి ఎట్లా చేసేది, ఎవరు లేకపోయినా మనమే కొనేసుకుంటూ కూర్చుంటాం లోపల ఉద్యోగ పడి. క్షణకంలో కూడా ఎక్కడ కనిపించదు. సరే వచ్చాడు, ఒరే ఎక్కడున్నా గురువు గారు, ఎక్కడే ఉన్నా గురువు గారు. అదేంటి అలా పడిపోయి ఎంగిరి కావని ఈ జిల్లేడు పాటు తాగాను గురువు గారు. ఎంగిరివి కావాలి కానీ జిల్లేడు పూలు తాగాను గురువు గారు, ఆకలి తట్టుకోలేక. అవి కళ్ళలో చీమొచ్చింది గురువు గారు. ఎంత ఉత్తమ శిష్యుడు. అశ్విని దేవతలు ప్రార్థించరా, వచ్చేసారు వాళ్ళు అశ్విని దేవతలు. వాళ్ళకి ఆకలి వేస్తున్నాను తీసుకొచ్చి ఫస్ట్ ప్రార్థించాడు. కళ్ళు వచ్చేసిందా, కళ్ళు వచ్చిన వెంటనే వాడికి శుభ్రంగా అరటిపళ్ళు ఇచ్చి తీసుకురాక ముందు ఆకలి వేస్తుందా, తినరా నువ్వు, గురుగారు వెంటనే చూసుకోండి. అమ్మయ్య బలి ఇచ్చారని మీరు అయితే ఈ పాలు కదా తినేవాడి, నేను ఆకలితో చచ్చిపోతున్నాను రోజుల నుంచి, మా గురువు ఇలాంటి అలాంటి గురుగారు ఇదిగో వెంటనే రాగాడు. ఇదిగో గురుగారు అంటే జీవధాతువులోకి ఎలా మిళితమైపోయిందో కూర్చొని చూసుకో. అది ఇక్కడ నేను చెప్పేది.
సూర్యకిరణం పడగానే కలులు ఎలా వికసిస్తాయో మన లోపల ఉన్నటువంటి గుణాలన్నీ కూడా వికసించాలి. పెట్టాలనే బుద్ధి, కరేయాలనే బుద్ధి అట్లా రావాలి. ఇక్కడ ద్రవస్థితిలోకి వచ్చేటప్పటికి అలా వస్తాం. ద్రవస్థితిలోకి వచ్చినప్పుడు ఘనస్థితికి ద్రవస్థితిలోకి వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క అహోభావాలు ఎలా ఉంటాయి తెలుసా? అందరితో నవ్వుతూ మాట్లాడతారు. కొత్త లేదు పాత లేదు, అందరితో ఏమండి ఎలా ఉన్నారు ఎట్లా ఉన్నారు అందరితో సఖ్యత ఏర్పరచుకుంటూ ఉంటారు. ఎవరు ఏదైనా మనం విమర్శిస్తున్నా స్మైలీగా తీసుకుంటూ ఉంటారు. చాలా చిరునవ్వుతో తీసుకుంటూ ఉంటారు. కారణం అంత కరిగిపోయి ఉన్నాం. మనకి ఇచ్చేవాడిని ఎవరు, పొగిడేది ఎవరు, అంత సర్వం కాదు, అంత ఈశ్వరు వారు వెంటనే దెబ్బ అయ్యి వెంటనే అలాంటి దాని చెప్పేసి దాన్ని కట్టేస్తారు. కష్టం నాదిగా భావన చేశారు. ఇదివరకు కళ్ళు నెత్తి మీద పెట్టుకొని వెళ్తే చూసుకుని అడుగుతా అయ్యో ఉండండి, మీ ఆయన ఫోన్ చేస్తూ ఉండండి, అది మీ ఆవిడకి ఫోన్ చేస్తూ ఉండండి, మీ అబ్బాయి ఫోన్ చేస్తూ ఉండండి, మీ తమ్ముడు ఫోన్ చేస్తూ ఉండండి, ఆయన లేకపోతే మొన్నటి ఫోన్ చేస్తూ ఉండండి. కారణం కష్టం మంది కాదు. ద్రవస్థితిలోకి వచ్చేసి ఇదంతా కూడా మిళితమైపోయాం. దాన్ని మాస్టర్ గారు చెప్తారు, సముద్రంలోకి నది కలిసినట్టుగా, నది వెళ్ళి సముద్రంలో కలిసినట్టుగా. గంగ వెళుతుంది, కావేరి వెళుతుంది, మరొకటి వెళుతుంది, అన్ని నదులు కలిసిపోతున్నాయి. ఏది ఎక్కడ ఉంది ఇక్కడ, ఇది అంత సముద్రమే ఇక్కడ. దీని స్థితి లేదు, దీని అస్తిత్వం కోల్పోయింది, దీని అస్తిత్వం కోల్పోయింది, దీని అస్తిత్వం కోల్పోయింది. ఇదంతా కలిపి సముద్రము. ప్రయత్నం చేయాలి. అలా తీసుకొచ్చాం, ఇవన్నింటినీ కలిపి ద్రవం అయిపోయింది. ద్రవ స్థితి నుంచి ఇక్కడ వాయు స్థితిలోకి. ద్రవం కనపడుతుంది, కంటికి కనపడుతుంది. ఇది ద్రవ స్థితి, ద్రవం కంటికి కనపడుతుంది. ఇవన్నీ కలిపే సముద్రంలా ఉంది. ఓకే, నీరు ఇదిగో ఇదంతా ద్రవం ఇలా ఉంది. దీనిని వాయు స్థితిలోకి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ భగవంతుడి యొక్క సహకారం. కారణం తల్లి తండ్రి పిల్లలు బాగుండాలి, వాళ్ళు ఆనందంగా ఉండాలి, వాళ్ళు పిల్ల పాపలతో వడ్డిల్లాలి అని ప్రతి తల్లి తండ్రి ఎలా కోరుకుంటారో భగవంతుడు కూడా ఆయన నుంచి వచ్చినటువంటి వాళ్ళు అంశం కదా మనమందరం కూడా. ఆయన కోరుకుంటాడట మనందరం కూడా బాగుండాలి, వీళ్ళు త్వరగా శుభ్రంగా నా దగ్గరికి వచ్చేసేయాలని ఎదురు చూస్తూ ఉంటాడట ఆయన. అందుకని ఆయన ఏం చేస్తారు, వాళ్ళ దగ్గరికి రావటం కోసము అలా పరీక్షలు పెడుతూనే ఉంటాడు. ఆ పరీక్షలు అనేవి కష్టాలు ఉంటూ ఉంటాయి. అవన్నీ చాలా చిన్న కష్టాలు, ఏమి పెద్ద కష్టం కాదు అక్కడది. ఆ కష్టం ఎలాంటిది, వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్లు మన మీద పోసి స్నానం చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో అలా ఉంటుంది భగవంతుడు పెట్టే కష్టాలన్నీ కూడా మళ్ళీ ఆయన దగ్గర తెచ్చుకోవటం కోసం. భగవంతుడి సహకారం లేదనుకోండి, అప్పుడు రాక్షసులు పెడుతున్నారనుకోండి, అప్పుడు ఏమంత మరిగి నీళ్ళు డబేం గుమ్మరిస్తుంది. ఈ కష్టం కావాలా, ఈ కష్టం కావాలా చేర్చుకోవాలి. ధనాలను పెట్టి పర్వతం మీద గెంటేస్తే అది బాగుంటుందా, నడిస్తే రోడ్లు పెడితే బాగుంటుందా, మరిగి నీళ్ళు నెత్తి మీద గుమ్మరిస్తే బాగుంటుందా, గోరువెచ్చని నీళ్లు మనకు కష్టంగా పంపించి మన మీద పోస్తే బాగుంటుంది. భగవంతుడు ఇచ్చే కష్టాలు ఇలా ఉంటాయి. మనకు మనగా తెచ్చే కష్టాలన్నీ కూడా పర్వతం నుంచి పడినట్టు, లేకపోతే యాక్సిడెంట్లో పడుతున్నట్టు ఇలా ఆ కష్టాలు భగవంతుడి యొక్క పెట్టే కష్టాల ద్వారా మనం వెళ్ళిపోతే ఆయన వాయిస్తారు. దాన్ని మరిగించి తీస్తే వాయిస్తారు. ఏమవుతుంది ఇది, వాయువు అంతర్యామి కలిసి ఈ పెద్ద నేను, ఈ విశ్వమంతా కలిపి నేను అనే ఒక భగవంతుడైతే ఆ నేనులో మనమంతా కూడా చీమల దగ్గర నుంచి మనుషుల వరకు కూడా ఇంతగా నేను అని అంటున్నాం మనం. ఈ నేనులన్నీ ఈ నేను వెళ్ళిపోయింది. ఈ నేను అనే అస్తిత్వం లేదు, వెళ్ళిపోయి ఈ వాయు రూపంలో వెళ్ళిపోయిలో కలిసిపోయింది. ఈ నేను అనేది లేచి వాయు రూపంలో వెళ్ళిపోయిలో కలిసిపోయింది. అలా లైమైపోవాలి. నేను ఎంత హాయిగా ఉంటుంది అక్కడది. ఈ వాయు స్థితిలో ఆయన దగ్గరికి వెళ్ళిపోయి అంతర్యాములు అక్కడ కూర్చుంటే ఆనందమే, సచేతానందం అది పొందుతాం. అంటే సత్వస్థితి నుంచి మనం వెళ్ళిపోతాం. సత్వస్థితి వాయు స్థితి ఇక్కడికి వచ్చింది. వాయు స్థితి నుంచి చక్కగా ఆయన కలిసిపోయి వెళ్ళిపోయి ఆయన దగ్గర తీసేసుకున్నాం. ఎప్పటికైనా మనం అందరూ ఆయన దగ్గర అలా కలవాల్సింది. సత్సంగత్వీయంతో, సత్సంగీలతో, స్నేహభావం వల్ల అటువంటి జ్ఞానాన్ని మనం హాయిగా ఆస్వాదించడం వల్ల ఉత్తమోత్తమైనటువంటి స్థితి, ఉత్తమమైనటువంటి ఆ జ్ఞానాన్ని
కూడుకుంటూ ఆ స్థితిలోకి అతి సునాయాసంగా చేరుకోగలరు. అలా చేరుకోవటం కోసం చేసుకునే ఈ ప్రయత్నమే సత్సంగం. సాధన. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేష గోబ్రాహ్మణస్తోమస్తు నిత్యం సర్వే జనా సుఖినో భవంతు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి.